హాయ్ హలో వెల్కమ్ టు వైట్ హౌస్ రేస్ 2020. కౌంట్ డౌన్ మొదలైంది. ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది. అధ్యక్ష ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే 9 కోట్ల మంది ప్రజలు ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా భయం వెంటాడుతున్నా సరే ప్రజలు పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కీలకమైనటువంటి నవంబర్ 3 నేషనల్ పోలింగ్ డేకు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ మరో 4 ఏళ్ల పాటు శ్వేత సౌధాన్ని ఏలబోతున్నారా? ఒపీనియన్ పోల్స్ సర్వేలు చెబుతున్నట్టు జో బైడెన్కు అమెరికన్ ఓటర్లు పట్టం కట్టబోతున్నారా? బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో పరిస్థితి ఎలా ఉంది? చివరి నిమిషంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు? ట్రంప్ వర్సెస్ బైడెన్ పోరులో ఎవరు గెలిస్తే ఎవరికి లాభం? అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నటువంటి సంక్లిష్టత ఏంటి? 10 టీవీ ప్రేక్షకులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సమగ్రంగా వివరించే ప్రయత్నమే వైట్ హౌస్ రేస్ 2020. ప్రపంచంలో ఏ దేశంలో ఎన్నికలు జరిగినా కనీసం పొరుగు దేశానికి కూడా పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే యావత్ ప్రపంచం అటే చూస్తుంది. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఒక్క అమెరికానే కాదు, ప్రపంచం మొత్తాన్ని తన కనుసనలతో శాసించగలడు. అగ్రరాజ్యంగా అమెరికాకున్న పవర్ అలాంటిది. అమెరికా అధ్యక్షుడు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు యుద్ధాలు సృష్టించగలవు, వినాశనాలకు ఆజ్యం పోయగలవు. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలను చిన్న పెద్ద అన్ని దేశాలు నిశితంగా గమనిస్తాయి. ట్రంప్ వర్సెస్ బైడెన్ పోరు చాలా రసవత్రంగా సాగుతోంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై పోల్ పండిట్స్ ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఇక అమెరికా మీడియా మొత్తం ఒపీనియన్ పోల్స్తో ట్రంప్ బైడెన్ గ్రాఫ్ను లెక్కిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో వైట్ హౌస్ ఓవెల్ హౌస్లో అడుగు పెట్టేది ఎవరో తెలియాలంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నటువంటి సంక్లిష్టతను అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసిన వ్యక్తి ప్రధానో రాష్ట్రపతో అయిపోతారు. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడి ఫెడరల్ రాజ్యాంగం భిన్నంగా ఉంటుంది. అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అమెరికాలో ఓ వ్యవస్థ ఉంది. దాని పేరే ఎలక్టోరల్ కాలేజ్. ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ కట్టబెట్టినా చివరకు ఎలక్టోరల్ కాలేజే అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తుంది. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటే అధ్యక్షుడిగా గెలవాలనుకుంటున్న వ్యక్తి కనీసం 270 మంది మద్దతు సాధించాలి. మనం చూస్తున్నాం మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ 538, 270 మంది మద్దతు తప్పనిసరి. అప్పుడే వైట్ హౌస్లోకి ఎంట్రీ లభిస్తుంది. అంటే 270 అన్నది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి నెంబర్. ఆ టార్గెట్ను రీచ్ అయ్యేందుకు అభ్యర్థులు సర్వశక్తులు కూడదీసుకుని ప్రచారం నిర్వహిస్తారు. ఇంతకీ ఏంటి ఎలక్టోరల్ కాలేజ్? అది ఎలా పనిచేస్తుంది? దాని గురించి సింపుల్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎలక్టోరల్ కాలేజ్ అంటే అదేదో వ్యవస్థ కాదు, కేవలం ప్రతినిధుల సమూహం మాత్రమే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నది 50 రాష్ట్రాల సమూహం. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ ప్రతి రాష్ట్రంలో తమ ప్రతినిధిని నియమించుకుంటుంది. ప్రజలు నేరుగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయకుండా ఈ ప్రతినిధులకే ఓటు వేస్తారు. వీళ్లనే డెలిగేట్స్ అని పిలుస్తారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత వీళ్లంతా కలిసి అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. ప్రస్తుతం అమెరికాలో 538 మంది ఎలక్టోరల్ డెలిగేట్స్ ఉన్నారు. అంటే మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి 538 మంది ఎలక్టోరల్ కాలేజ్కు రిప్రజెంట్ చేస్తున్నారు. 538 ఎందుకు? 600, 700 ఎందుకు కాదు? ఎందుకు కాదంటే దానికి కూడా ఓ లెక్క ఉంది. మన దేశంలో లోక్సభ, రాజ్యసభ ఉన్నట్టే అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అని పిలుస్తారు. సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఈ రెండింటినీ కలిపి కాంగ్రెస్ అని పిలుస్తారు. ఎలక్టోరల్ కాలేజ్ సంఖ్యకు ఈ కాంగ్రెస్ సభ్యుల సంఖ్యకు సంబంధం ఉంటుంది. సెనేట్లో 100 మంది, అలాగే ప్రతినిధుల సభలో 435 మంది ఉంటారు. వీళ్లు కాకుండా ఫెడరల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుంచి 3 ప్రతినిధులు ఉంటారు. సెనేట్ నుంచి 100, ప్రతినిధుల సభ నుంచి 435, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుంచి 3, మొత్తం కలిపి 538. సో వీరందరినీ కలిపితే వచ్చేదే ఎలక్టోరల్ కాలేజ్ సంఖ్య 538. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటే భౌగోళికంగా కొన్ని రాష్ట్రాలు చాలా పెద్దవి, కొన్ని రాష్ట్రాలు మాత్రం చాలా చిన్నవి. అందుకే ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఎలక్టోరల్ ఉండాలన్న దానిని ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ని 2010 నాటి జనాభా లెక్కల ఆధారంగా కేటాయించారు. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం కాలిఫోర్నియా. అందుకే ఆ రాష్ట్రం నుంచి 55 మంది డెలిగేట్స్ ఉన్నారు. ఇక టెక్సాస్ 38,
ఫ్లోరిడా, న్యూయార్క్ జనాభా పరంగా చూసినప్పుడు దాదాపు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి 29, వయోమింగ్ అతి చిన్న రాష్ట్రం కాబట్టి 3 ఎలక్టోరల్స్ను కేటాయించారు. ఎలక్టోరల్ కాలేజ్ లెక్కలు నంబర్ గేమ్స్ అంతా చెప్పుకోవడానికి సింపుల్గా కనిపిస్తున్న ఎలక్టోరల్ కాలేజ్లో ఓ సంక్లిష్టత కూడా ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తలరాతను పూర్తిగా తలకిందులు చేసేటటువంటి విధానాన్ని అమెరికా రాజ్యాంగం రూపొందించింది. దాని పేరే విన్నర్ టేక్స్ ఆల్. మనలాంటి దేశంలో పంచాయతీ నుంచి ప్రెసిడెంట్ వరకు దేనికి ఎన్నికలు జరిగినా అత్యధిక ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. కానీ అమెరికా ఫాలో అవుతున్నటువంటి ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థలో ఓ చిన్న తిరకాసుంది. విన్నర్ టేక్స్ ఆల్ విధానంలో ఓ రాష్ట్రంలో ఓ పార్టీ అభ్యర్థికి మెజారిటీ ఎలక్టోరల్స్ మద్దతు పలికితే ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎలక్టోరల్స్ను అతని ఖాతాలోనే వేస్తారు. ఉదాహరణకు కాలిఫోర్నియాని తీసుకుందాం. ఈ రాష్ట్రంలో 55 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. ట్రంప్కు 25, బైడెన్కు 30 ఓట్లు వచ్చాయనుకుందాం. మొత్తం 55 ఓట్లు బైడెన్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అందుకే అతిపెద్ద రాష్ట్రాలపైన అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. అమెరికాలో దాదాపు 24 కోట్ల మంది ఓటర్లుంటే వాళ్ళ అభిప్రాయం కంటే ఎలక్టోరల్ కాలేజ్ నిర్ణయానికి విలువెక్కువ. ప్రజలు నేరుగా ఓటు వేసే పాపులర్ ఓట్లు ఒక్కోసారి చిల్లు కాగితాలుగా మారిపోతాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉండి మెజారిటీ ప్రజల మద్దతు కూడగట్టుకున్నా సరే ఎలక్టోరల్ కాలేజ్ కారణంగా చివరి నిమిషంలో ఆ అభ్యర్థి ఓడిపోతారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2016 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఇదే జరిగింది. ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ అత్యధిక ఓట్లు సాధించినా ఆమెకు వైట్ హౌస్ ఎంట్రీ దక్కలేదు. ట్రంప్కు 6.29 కోట్లు ఓట్లు పోలైతే హిల్లరీ క్లింటన్కు 6.58 కోట్ల మంది మద్దతుగా నిలిచారు. 48.2% ఓట్లు సాధించిన హిల్లరీ కంటే 46.1% ఓట్లు గెలుచుకున్నటువంటి ట్రంప్ అధ్యక్షుడైపోయారు. దీనికి కారణం ఎలక్టోరల్ కాలేజ్. ట్రంప్కు 304 ఎలక్టోరల్స్ వస్తే హిల్లరీ క్లింటన్కు 227 మాత్రమే వచ్చాయి. మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎలక్టోరల్ కాలేజ్ వర్సెస్ పాపులర్ ఓట్ 2016 ఎన్నికల ఫలితాలు అంటే గత ఫలితాలను మనం చూస్తున్నాం. పోలైనటువంటి ఓట్లు ట్రంప్ 6.29 కోట్లు, హిల్లరీ క్లింటన్కి 6.58 కోట్లు. అంటే ట్రంప్ కంటే కూడా హిల్లరీ క్లింటన్కు అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. 46.1% ట్రంప్, 48.2% హిల్లరీ క్లింటన్. ఓవరాల్గా ఇక్కడ వరకు మనం చూసినప్పుడు పోలింగ్ శాతం కానీ పోలైనటువంటి ఓట్లు కానీ హిల్లరీ క్లింటన్కు అనుకూలంగా కనిపిస్తోంది. కానీ ఎలక్టోరల్స్ విషయానికి వచ్చేటప్పటికీ ట్రంప్ 304 ఎలక్టోరల్స్ సాధించారు. హిల్లరీ క్లింటన్ కేవలం 227 మాత్రమే సాధించారు. అందుకే ట్రంప్ అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష ఎన్నికలు అభ్యర్థుల ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి ఎలక్టోరల్ డెలిగేట్స్ ఒక్కోసారి క్రాస్ ఓటింగ్కు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్లను ఫెయిత్లెస్ ఎలక్టోరల్స్ అని పిలుస్తారు. దీనిని బట్టి ప్రజలు ఓటు కంటే అమెరికాలో ఎలక్టోరల్ కాలేజే పవర్ఫుల్ అని మనకు అర్థమవుతుంది. ఇక ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ట్రంప్ వర్సెస్ బైడెన్ పోరాటంలో అంతిమ విజేత ఎవరన్న దానిపై ఎవరి లెక్కలు వారికున్నాయి. కరోనా వైరస్ను కట్టడి చేయలేక ఇంటా బయట విమర్శలు ఎదుర్కొన్న అధ్యక్షుడు ట్రంప్ ఈ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని పోల్ పండిట్స్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. అమెరికాలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో సంస్థలు ప్రతిరోజు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తూ అమెరికన్ ఓటర్ల నాడి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అన్ని పోల్స్ను క్రోడీకరించి CNN, ఫైనాన్షియల్ టైమ్స్ వంటి సంస్థలు గెలిచేది ఎవరో తేల్చేశాయి. అధికారంలోకి వస్తే వలసవాదులను అక్కున చేర్చుకుంటానని హామీ ఇచ్చిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వైట్ హౌస్ రేస్లో చాలా ముందున్నట్టు కనిపిస్తోంది. ఒపీనియన్ పోల్స్లో ట్రంప్కు 42% ఓట్లు లభిస్తే జో బైడెన్కు 10% ఎక్కువగా 52% కనిపిస్తోంది. ముందంజలో ఆయన ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజమైతే ఒబామా హయాంలో 2 సార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి జో బైడెన్ ఓవెల్ హౌస్లో అడుగు పెట్టడం ఖాయమనే చెప్పాలి. వరకు ఉన్న ఒపీనియన్ పోల్స్ ఆధారంగా ఎలక్టోరల్ కాలేజ్ బలాబలాలను చూసుకుంటే జో బైడెన్కు 279 ఎలక్టోరల్ ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 270, దానికంటే 9 ఎలక్టోరల్ ఓట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే 125 ఎలక్టోరల్ ఓట్స్ మాత్రమే వస్తాయని ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే ఒపీనియన్ పోల్స్ నిజమవుతాయన్నటువంటి గ్యారంటీ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే 2016
ఎన్నికల ఫలితాలు ఇందుకు ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్దే అధికారం అంటూ అప్పుడు పోలింగ్ సంస్థలన్నీ కూడా కోడై కూశాయి. పాపులర్ ఓటింగ్లో అమెరికన్లు కూడా ఆమె వైపే నిలిచిన వైట్ హౌస్ ఎంట్రీకి కావాల్సినటువంటి 270 ఎలక్టోరల్స్ను ఆమె సాధించలేకపోయారు. విషయం ఏదైనా సరే ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినని డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రిపబ్లికన్ పార్టీ బలగాలను మొత్తం మోహరిస్తే ట్రంప్ను ఎలాగైనా ఇంటికి సాగనంపాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంకణం కట్టుకున్నారు. మెజారిటీ ఎలక్టోరల్స్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఎవరి వ్యూహాలు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏ రాష్ట్రంలో ఎవరి బలం ఎంతుందన్న విషయాన్ని పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాలు పూర్తిగా డెమోక్రాటిక్ పార్టీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాలు మొదటి నుంచి రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలుగా ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ మ్యాప్లో బ్లూ కలర్లో కనిపిస్తున్న రాష్ట్రాలన్నీ డెమోక్రాటిక్ పార్టీకి జైకొట్టేవే. ఇక రెడ్ కలర్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా రిపబ్లికన్ పార్టీకి ఓట్లు వేస్తాయి. ఇలాంటి వాటిని ఆయా రాష్ట్రాలకు సాలిడ్ స్టేట్స్గా పిలుస్తారు. సాలిడ్ స్టేట్స్ను ఒక్కసారి చూద్దాం. సాలిడ్ డెమోక్రటిక్ స్టేట్స్: కాలిఫోర్నియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వాషింగ్టన్, న్యూయార్క్, న్యూ మెక్సికో, మెసాచుసెట్స్, మేరీల్యాండ్, ఇలినాయిస్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, కనెక్టికట్. ఇవి సాలిడ్ డెమోక్రటిక్ స్టేట్స్. ఇక సాలిడ్ రిపబ్లికన్ స్టేట్స్ను కూడా ఒక్కసారి చూద్దాం. సాలిడ్ రిపబ్లికన్ స్టేట్స్: అలబామా, లూసియానా, మిసిసిపి, నెబ్రాస్కా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా. ఇవి రెండూ కాకుండా, అంటే సాలిడ్ రిపబ్లికన్ స్టేట్స్, సాలిడ్ డెమోక్రటిక్ స్టేట్స్, ఇవి కాకుండా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయి. వాటిని ఒక్కసారి చూద్దాం. ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్. అంటే ఇక్కడి ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారనేది అంచనాలకు అందదు. వీరు చివరి నిమిషంలో మొత్తం ఫలితాన్ని కూడా తారుమారు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్గా పేరొందినటువంటి స్టేట్స్ని ఒకసారి చూద్దాం. ఫ్లోరిడా, జార్జియా, అయోవా, నార్త్ కరోలినా, ఒహాయో, టెక్సాస్. ఇవి 6 కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్. ఈ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఎప్పుడైనా సరే ఫలితాలను తలకిందులు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వీరు ఎవరికి ఓటు వేస్తారన్న విషయం చివరిదాకా కూడా తెలియదు. చివరి నిమిషంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే రాష్ట్రంగా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్ ఫ్లోరిడా గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఫ్లోరిడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. 29 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 1.2% ఓట్ల తేడాతో హిల్లరీ క్లింటన్ను ట్రంప్ ఆనాడు ఓడించారు. అయితే ఈసారి ఫ్లోరిడాలో పరిస్థితి హోరాహోరీగా కనిపిస్తోంది. ఈసారి ఫ్లోరిడా ఓటర్లు బైడెన్ వైపు మొగ్గు చూపుతున్నారనేది క్లియర్గా కనిపిస్తోంది. రాయిటర్స్ వంటి సంస్థలు కూడా ఇప్పటికే సర్వేలు కూడా చేశాయి. ఆ సర్వేలు కూడా అదే చెబుతోంది. 49% మంది బైడెన్ వైపు, మనం చూస్తున్నాము క్లియర్గా, 49% మంది బైడెన్ వైపు, 47% మంది ట్రంప్ వైపు ఉన్నట్లుగా ఈ సర్వేలు చెబుతున్నాయి. అయితే చివరి నిమిషంలో ఓటర్లు అటు ఇటుగా మారితే టఫ్ ఫైట్ తప్పదు. అందుకే ట్రంప్, బైడెన్ ఇద్దరూ కూడా చివరి నిమిషంలో హోరాహోరీ ప్రచారం ఫ్లోరిడాలో నిర్వహించారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల విషయానికి వస్తే 7 ప్రధానమైన అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది కరోనా మహమ్మారి. ప్రపంచంలో కోవిడ్-19తో ఎక్కువగా సఫర్ అయిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అమెరికానే. కరోనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అవలంబించినటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంది. కరోనాను చైనా వైరస్ అంటూ ట్రంప్ సిల్లిగా చేసినటువంటి ప్రకటనలు అమెరికన్లకు ఆగ్రహం తెప్పించాయి. డెమోక్రటిక్ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అండ్ కరోనా పాలసీపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇక మరో కీలకమైనటువంటి అంశం జాత్యహంకార దాడులు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్, మా జీవితాలు విలువైనవే అంటూ అమెరికన్ నల్ల జాతీయులు ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు ట్రంప్ పాలనలో వచ్చాయి. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత నల్ల జాతీయులు ఏకమయ్యారు. ఒరిజినల్ అమెరికన్స్ మెప్పు కోసం ట్రంప్ బ్లాక్స్ను చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే ఈసారి నల్ల జాతీయుల ఓటు చాలా కీలకం కానుంది. వలసవాదులను కట్టడి చేస్తున్న ట్రంప్ వైఖరిపై గుర్రుగా ఉన్న నల్ల జాతీయులు డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అమెరికా అనగానే గుర్తొచ్చే మరో వివాదాస్పద అంశం ఇమిగ్రేషన్. వలసవాదుల పునాదుల మీదే అమెరికా నిర్మాణం జరిగిందన్నది జగమెరిగిన సత్యం. కానీ వలసవాదులంటే ట్రంప్కు గిట్టదు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చినటువంటి వలసవాదులు వైట్ అమెరికన్స్ పొట్ట కొడుతున్నారన్నది ఆయన ఫీలింగ్. అందుకే ఇమ్మిగ్రేషన్ పాలసీని కఠినతరం చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే మొదటి నుంచి లౌకిక ఉదారవాద విధానాలను అవలంబిస్తున్న డెమోక్రటిక్ పార్టీ ఇమ్మిగ్రేషన్ సమస్యల విషయంలో సానుకూలంగా ఉంది. సో
భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికన్ ఇమిగ్రేటెడ్ ఓటర్స్ ఈ ఎన్నికల్లో ఎవరి వైపు ఉంటారన్నది ఫలితాలను నిర్ణయించబోతోంది. ఇక దిగజారిన అమెరికా ఆర్థిక వ్యవస్థ, పెరిగిపోయిన నిరుద్యోగం, హెల్త్ కేర్, సుప్రీంకోర్టు నియామకాలు, అమెరికాను ఎప్పటినుంచో వేధిస్తున్న గన్ కల్చర్ అండ్ క్రైమ్, ఈ అంశాలు కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకొచ్చాయి. ప్రెసిడెన్షియల్ డిబేట్స్లోనూ అభ్యర్థుల మధ్య ఈ అంశాలపై మాటల యుద్ధమే నడిచింది. అమెరికా అధ్యక్షుడు కావడానికి బైడెన్కు ఉన్నటువంటి అనుకూలతలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బైడెన్కు ఉన్నటువంటి అనుకూలతలు: ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం, ఈ అనుభవం ఆయనకు బాగా పనిచేస్తుంది. ఇది ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్లో ముఖ్యమైనది. ఇక 1972 నుంచి 6 సార్లు ఆయన సెనెట్కు ఎన్నికయ్యారు. ఈ అనుభవం కూడా ఆయనకున్నటువంటి అనుకూలతల్లో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక అమెరికాలో హెల్త్ కేర్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి పథకం ఒబామా కేర్ ఆరోగ్య పథకం, ఇది తెచ్చిన ఘనత ఆయనదే. సో ఇది కూడా ఆయనకు అనుకూలంగా మారనుంది. ఒబామా కేర్ తరువాత హింసకు, మహిళలపై అకృత్యాలకు వ్యతిరేకంగా కొన్ని కీలక చట్టాలు తెచ్చిన ఘనత కూడా బైడెన్కుంది. ఇది కూడా చాలా ప్రధాన అంశంగా, ఆయన గెలుపులో ప్రధాన అంశంగా మారబోతోంది. వాతావరణ మార్పులకు సంబంధించి చర్చల్లో క్రియాశీలకమైనటువంటి పాత్రను బైడెన్ పోషించారు. ఇవన్నీ కూడా బైడెన్ అనుకూలతలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్, ఇప్పుడు బైడెన్కు ఉన్నటువంటి ప్రతికూలతలు కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రధానమైన అంశాలు: కఠిన నిర్ణయాలు తీసుకోలేరనే విమర్శలు ఆయన పైన ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో అలసత్వం ప్రదర్శిస్తారనే విమర్శలు ఉన్నాయి. ఇక కుమారుడు హంటర్ ఆర్థిక కార్యకలాపాలపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ఇది ఆయనకు మైనస్గా మారేటటువంటి అవకాశం ఉంది. బైడెన్ ప్రతికూలతలు మనం చూస్తున్నాం. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుమారుడికి సాయం చేసినట్టు ఈయనపైన ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా ఆయనకున్నటువంటి ప్రతికూలతల్లో ఒకటి. ఉపాధి అవకాశాల్లో మెరుగ్గా వ్యవహరించలేరన్నటువంటి విమర్శ కూడా బైడెన్ పైన ఉంది. ఇప్పుడు మనం స్క్రీన్ పైన ట్రంప్కున్నటువంటి అనుకూలతలేంటో చూద్దాం. మనం చూస్తున్నాం ట్రంప్ అనుకూలతలు. పూర్తిగా జాతీయవాదాన్ని నమ్ముకున్న ట్రంప్, మొదటి నుంచి కూడా జాతీయవాదాన్నే ఆయన నమ్ముకున్నారు. అది ఆయనకి అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా అది ఆయనకు కలిసి వచ్చింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఒరిజినల్ అమెరికన్స్ పై పట్టు సాధించగలిగారు. ముందు నుంచి కూడా అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఆయనకు అనుకూలతలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. రైట్, మిగతా అంశాలను కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. విదేశాల్లో అమెరికా చేస్తున్న ఖర్చును తగ్గించడం అనేది ప్రధానంగా ఆయనకు కలిసి వస్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది. అలాగే ట్రంప్ అనుకూలతలు ఏవేవి ఉన్నాయో మనం చూస్తున్నాము. వివిధ దేశాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో కనిపించబోతోంది. ట్రంప్ అనుకూలతలు మనం చూస్తున్నాం. అలాగే ట్రంప్ హయాంలో కీలక ఉగ్రవాద నేతలు హతం, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. ఇది ఆయనకి అనుకూలంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఇరాన్ మినహా మిగిలిన ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం అన్నది కూడా ట్రంప్కు అనుకూలమైనటువంటి అంశంగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ట్రంప్ ప్రతికూలతలు: కరోనాను సమర్థంగా ఎదుర్కోవటంలో ఘోర వైఫల్యం, మొదటి నుంచి కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఆయన మీద చాలా ఎక్కువగా వినిపించాయి. ఇక కరోనా విషయంలో వివిధ రాష్ట్రాలతో విరోధం పెట్టుకోవడం కూడా ఆయనకు మైనస్గా మారబోతోంది అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక ప్రధానమైన అంశాల్లో చూద్దాం. ఉక్రెయిన్ విషయంలో అభిశంసన ఎదుర్కోవటం, ట్రంప్ ప్రతికూలతల్లో ఇది కూడా చాలా ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ విషయంలో అభిశంసన ఆయన ఎదుర్కోవడం అన్నది. ఇక మామూలుగా ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రతికూలతగా మారిన ప్రధాన అంశం పచ్చి అబద్ధాలు చెబుతారనేటటువంటి విమర్శలు. ట్రంప్ ఎప్పుడూ పచ్చి అబద్ధాలనే చెబుతారంటూ ఆయన మీద విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి భారతీయ ఓటర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. మొదటి నుంచి ఇండియన్ అమెరికన్స్ ఉదారవాద డెమోక్రటిక్ పార్టీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చాక భారతీయ అమెరికన్లలో చీలిక వచ్చింది. ట్రంప్ మోడీ రిలేషన్స్, రెండు దేశాల్లో భారీ సభల తర్వాత చాలామంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో 12 లక్షలకు పైగా భారతీయ ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది ఎవరికి ఓటు వేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్
అనే సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వేని ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ సర్వే ప్రకారం భారతీయ ఓటర్లు ఎటువైపు అనే సర్వే ఇది. మొత్తం భారతీయ ఓటర్లు 12 లక్షలకు పైగానే ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ వైపు 70% మంది, అంటే జో బైడెన్ వైపు 70% మంది, రిపబ్లికన్ పార్టీ వైపు అంటే ట్రంప్ వైపు 30% మంది ఉండే అవకాశం ఉందనేది ఆ సర్వే తేల్చిన విషయం. అయితే ఇది కాస్త అటు ఇటుగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశానికి మరో రకంగా ప్రత్యేకమైనవి. ఈసారి ఉపాధ్యక్ష బరిలో నిలిచిన కమలా హ్యారిస్ మన చెన్నై ఆడపడుచు కావడమే అందుకు కారణం. భారతీయ జమైకా మూలాలున్న కమలా ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్గా కొనసాగుతున్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఆమె ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం జో బైడెన్తో పోటీపడి చివరకు వైస్ ప్రెసిడెంట్ రేస్లో నిలిచారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ పెన్స్ను ఓడించి వైట్ హౌస్లో అడుగు పెడితే కమలా కొత్త చరిత్ర సృష్టించినట్టే. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే ఇప్పుడు జరుగుతున్నవి అత్యంత ఖరీదైన ఎన్నికలు. వైట్ హౌస్ రేసులో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ భారీగా నిధులను ఖర్చు పెట్టారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటి వరకు అభ్యర్థులు $1,400 కోట్ల ఖర్చు పెట్టారు. అంటే మన కరెన్సీలో దీని విలువ 1,00,000 కోట్లకు పైనే. గత ఎన్నికలతో పోల్చితే ఇది రెట్టింపు వ్యయం. డొనాల్డ్ ట్రంప్ను మరోసారి వైట్ హౌస్లోకి అడుగు పెట్టకుండా చేసేందుకు అన్ని వ్యూహాలు రచించిన డెమోక్రటిక్ అభ్యర్థి ఏకంగా $100 కోట్ల సమీకరించారు. ఓ అభ్యర్థి ఈ స్థాయిలో నిధులను తీసుకోవడం అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారంటే పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థం చేసుకోవాలి. అమెరికా దేశవ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. మరి ఫలితాలు ఎప్పుడు వస్తాయి? అధ్యక్షుడు ఎవరో వెంటనే తెలిసిపోతుందా? గత ఎన్నికల్లో అలాగే తెలిసింది, కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి అమెరికాలో మన దేశంలో లాగా పోలింగ్కు కౌంటింగ్కు వేరువేరు రోజులు ఉండవు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఎలక్షన్ నైట్ కోసం అమెరికా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తారు. కానీ ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరో తెలియాలంటే సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం ముందస్తు ఓటింగ్. కోట్లాది మంది ఈసారి మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం ద్వారా ఓటు వేశారు. ఇవి కౌంటింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకున్నా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి కౌంటింగ్ మొదలవదు. కౌంటింగ్ విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రూల్ ఫాలో అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ డే ముగిసిన తరువాత వచ్చే బ్యాలెట్ ఓట్లను కూడా కౌంట్ చేస్తారు. అందుకే ఎలక్షన్ నైట్ రోజు ఫలితం వచ్చేటటువంటి అవకాశాలు కనిపించడం లేదు. సరే, ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వచ్చినా ఆ రిజల్ట్స్ను అభ్యర్థులు అంగీకరిస్తారా? ఇదో $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అత్యంత వివాదాస్పదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే వాటిని అంగీకరించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా లేరు. మరోసారి గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఫలితాలు తనకు అనుకూలంగా లేకపోయినా వైట్ హౌస్ను వదిలేది లేదు అన్నట్టుంది ట్రంప్ వైఖరి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఈసారి సుప్రీంకోర్టే తేలుస్తుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీని అర్థం ఒకవేళ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వస్తే ఏదో ఒక కొర్రీ పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో ఎక్కువ మంది సంప్రదాయవాదులే ఉన్నారు. అంటే ట్రంప్కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఫలితాల తరువాత అమెరికాలో అశాంతి రాజ్యమేలొచ్చని జుకర్బర్గ్ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం భారత్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇండియా మాకు మిత్రదేశమని చెబుతూనే ట్రంప్ అనేక సందర్భాల్లో భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబించారు. మన దేశంపై టారిఫ్ కింగ్ అనే ముద్ర వేశారు. H-1B వీసాల విషయంలో ఇప్పటికీ కొర్రీలు పెడుతూనే ఉన్నారు. అయితే రక్షణ రంగంలో మాత్రం రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయనే చెప్పాలి. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారన్న దాన్ని బట్టి భారత్ అమెరికా సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఫలితాలు ఆలస్యమైన కొన్ని గంటల్లోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. US ఎలక్షన్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.